భక్తులందరికీ హరే కృష్ణ. ఇవాల్టి గోవర్ధన్ లీలా స్పెషల్ క్లాస్ అందరికి స్వాగతం. మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికి స్వాగతం ఇవాళ క్లాస్కి. సో మనం గత 2 క్లాసుల్లో గోవర్ధనగిరి యొక్క మహత్యం గురించి తెలుసుకున్నాం. గోవర్ధనగిరి ఎలా ఆవిర్భవించింది తెలుసుకున్నాం. అలాగే గోవర్ధన పూజ ఎలా జరిగింది వృందావనంలో అనేది కూడా తెలుసుకున్నాం. సో ఇవాళ కృష్ణుడు ఎలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు, ఎలా ఆ వ్రజవాసులందరినీ కాపాడారు, ఆ లీల ఎలా జరిగింది, ఎలా కంటిన్యూ అయింది అనేది ఇవాళ చూస్తాము. సో మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఆ వ్రజవాసులు ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడికి ఒక యజ్ఞం అనేది చేసేవాళ్ళు, ఒక పూజ చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఆయన ప్రతి సంవత్సరం వర్షాలు కురిపిస్తున్నారు కాబట్టి ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవడానికి సో వీళ్ళు ఒక యజ్ఞము పూజ అనేది నిర్వహించేవాళ్ళు. సో ఈసారి ఏమైందంటే కృష్ణ భగవానుడు చెప్పారు. శ్రీకృష్ణుడు 7 సంవత్సరాల పిల్లవాడు ఆ సమయంలో. సో ఆయన ఏం చెప్తారంటే అవసరం లేదు, ఆయనకి మీరు ఇప్పుడు పూజ చేయాల్సిన అవసరం లేదు, అది ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత వర్షం కురిపించడం అనేది, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకి పూజ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈసారి అందరం మనము గోవర్ధనగిరికి పూజ చేద్దాము అని చెప్పారు. సో ఆయన ఎలాగోలా ఆ వ్రజవాసుల్ని తర్వాత నంద మహారాజాని కన్విన్స్ చేసి ఆ గోవర్ధనగిరికి పూజ చేయించారు. చాలా వైభవపేతంగా ఆ ఒక గోవర్ధన పూజ జరిగింది. ఆ పూజ ఎలా ఉండిందంటే ఎప్పుడు కూడా ఆ ఒక ఆ వృందావనంలో ఎన్నో ఫెస్టివల్స్ జరిగేవి, కానీ అన్నింటిలో కూడా ఈ యొక్క గోవర్ధన పూజ అనేది చాలా గ్రాండ్ గా జరిగింది అనమాట. ఎన్నో రకాల వంటకాలు అర్పించారు, గిరిరాజుకు ప్రదక్షిణ చేశారు, ప్రార్థనలు అర్పించారు. సో అట్లా చాలా గ్రాండ్ గా జరిగిందనమాట. అందరికి చాలా చాలా సంతోషం వేసింది, వ్రజవాసులు అందరూ ఆనందంగా ఉన్నారు ఆ ఒక్క పూజ జరిగిన తర్వాత. కానీ ఒక్కరికి చాలా బాధగా ఉంది. ఎవరంటే అది ఇంద్రుడు. ఇంద్రుడికి ఏంటంటే భగవంతుడి యొక్క ఈ లీల వెనక ఆయన యొక్క అంతరార్థం ఏంటంటే ఇంద్రుడికి ఆ ఒక్క సంపద పదవి వల్ల స్వర్గరాజు కాబట్టి ఆయన సో ఆ ఒక్క నా వాయిస్ వినపడుతుందా? వినబడుతోందండి. ఓకే మేడం. సో ఆ దాని వెనకాల కృష్ణుడి యొక్క అంతరార్థం ఏంటంటే ఆ ఒక ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది. ఆయన ఒక పదవిని చూసుకొని, ఆ స్వర్గంలో ఉన్న ఆ సంపదను చూసుకొని ఆయన పూర్తిగా మర్చిపోయారు. నాకు ఈ పదవి ఇచ్చింది శ్రీకృష్ణుడే కదా, ఆ దేవాది దేవుడు ఆయన అన్న విషయం మర్చిపోయి ఆయనకి ఒక గర్వం అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ వ్రజవాసులందరూ ప్రతి సంవత్సరం నాకు పూజ చేస్తున్నారు కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి, నేనే దేవాది దేవుణ్ణి, అంతా నా కంట్రోల్లోనే ఉంది అనే ఒక భావన ఆయనలో స్టార్ట్ అయింది. సో ఆ ఒక గర్వాన్ని భగవంతుడు తీసేయాలనుకున్నారు, అందుకని ఈ లీల చేశారు. ఇంకొక కారణం కూడా ఉంది దీనికి. ఆ కారణం ఏంటంటే సో ఇప్పుడు వృందావనంలో అందరూ కూడా కృష్ణుడి యొక్క విరహంలో ఉండేవాళ్ళు అనమాట. ఏదో ఒక సమయంలో రోజంతా ఆయనను చూడ్డానికి అందరికి అవకాశం దొరికేది కాదు. ఎలా అంటే ఇప్పుడు యశోదమ్మ, నంద మహారాజా వాళ్ళు వాత్సల్య భావంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలా అంటే పొద్దుననంగా కృష్ణుడు వెళ్ళిపోతే తయారయ్యి ఇంటి నుంచి క్యారియర్ బాక్స్ తీసుకొని
ఆయన చిన్న చిన్న గోవుల్ని అంటే దూడల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు కదా అడవికి. సో అలా వెళ్తే మళ్ళీ సాయంత్రమే ఆయన తిరిగి వచ్చేది. అంతవరకు ఆయనని వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఆ ఒక విరహం ఉండేది వాళ్ళకి. ఆ యశోదమ్మ కృష్ణుడిని పంపించేటప్పుడు కూడా ఆ అడవికి ఆ గోవులను తోలుకొని వెళ్ళేటప్పుడు కూడా మాటి మాటికి కృష్ణుడు వెనక్కి పిలిచేదన్నమాట. కృష్ణ, నీకు నేను లంచ్ బాక్స్ ఇచ్చానా, తీసుకున్నావా నువ్వు కరెక్ట్ గానే అని ఒకసారి అడిగేది. మళ్ళీ ఇంకోసారి పిలిచేది, కృష్ణ కృష్ణ ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏమైందమ్మా, మళ్ళీ ఎందుకు పిలిచారు అంటే, లేదు నీకు ఒక పింఛం సరి చేస్తాను ఒక్కసారి, నీ నడుముకు కట్టిన ఒక మొలతాడు ఉంది కదా అది కూడా కొంచెం సరిగా లేదు, నేను అడ్జస్ట్ చేస్తాను, ఇట్లా అని చెప్పి ఏదో ఒక రీజన్ తో కృష్ణాని మాటకి వెనక్కి పీల్చడం, అంటే పంపడం ఆమెకి ఇష్టం లేదన్నమాట. అంటే వదిలేసి ఉండాలి అనే ఒక విరహ భావన, వాత్సల్య భావంలో. సో అలా చేసేదన్నమాట. మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేది యశోదమ్మ. చిన్న చిన్న గోపికలు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ మేడపైకి ఎక్కించి, చూడండి కృష్ణుడు వస్తున్నాడేమో దూరం నుంచి, చూసి నాకు చెప్పండి అని చెప్పేదన్నమాట. సో ఆ రకంగా కృష్ణుడిని మిస్ అయ్యేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. తర్వాత ఈ గోపబాలురందరేమో కృష్ణుడితో పాటు గోవులని చిన్న చిన్న ఆ దూడల్ని తోడుకొని వెళ్ళేవాళ్ళు కదా. సో వాళ్ళు కూడా కృష్ణుడిని మిస్ అయ్యేవాళ్ళు మిగతా సమయంలో, అంటే రాత్రి సమయంలో. సాయంత్రం నుంచి రాత్రి వరకు కృష్ణుడు ఇంటికి వచ్చేసేవాళ్ళు కదా. మిగతా టైంలో వాళ్ళతో పాటే గోవుల్ని తోలుకొని వెళ్ళేవాళ్ళు. కానీ సాయంత్రం తర్వాత ఆయన ఇంటికి వచ్చేసేవాళ్ళు. అప్పటి నుంచి గోపబాలురందరూ మిస్ అయిపోయేవాళ్ళు అనమాట. సో రాత్రిళ్ళు కూడా వచ్చి మధ్య మధ్యలో డోర్ కొట్టి, ఆ కృష్ణుడు వస్తున్నాడా, ఇంకా వెళ్ళాలి ఇప్పుడు అడవికి అని అడిగేవాళ్ళు అనమాట. అంటే యశోదమ్మ అనేది, ఈ అర్ధరాత్రి ఏంటి కృష్ణుడిని నిద్ర పాడు చేయడానికి వచ్చారా మీరు, వెళ్ళండి తెల్లవారాకు వస్తారు కృష్ణుడు అని చెప్పేదన్నమాట. సో అట్లా అందరూ మిస్ అవుతుంటారు కృష్ణుడిని. ఇంకా తర్వాత ఆ గోపికలు, చిన్న గోపికలు, తర్వాత పెద్ద గోపికలు, వాళ్ళందరూ కృష్ణుడు ఎలా మిస్ అయ్యేవాళ్ళంటే, వాళ్ళు ఎప్పుడు చూడడం అంటే కృష్ణుడు అలా అడవికి వెళ్ళేటప్పుడు, తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు, ఆ 2 సార్లు వాళ్ళకి చూడడానికి అవకాశం దొరికేది. సో మిగతా టైంలో కృష్ణుడు కనపడడు. సో వాళ్ళు ఆ రకంగా కృష్ణుడిని మిస్ అయ్యేవాళ్ళు అనమాట. సో అందరూ ఏదో ఒక రకంగా కృష్ణుడిని విరహంలో ఉన్నారనమాట. సో సాఖ్య భావంలో కావచ్చు, వాత్సల్య భావం కావచ్చు, దాస్య భావం కావచ్చు, భావం ఏదైనా భగవంతుడి యొక్క విరహంలో ఉన్నారు వాళ్ళందరూ. కృష్ణుడిని రోజంతా చూడాలి అనే వాళ్ళ కోరిక అన్నమాట. సో ఆ కోరిక తీర్చడం కోసం కూడా భగవంతుడు ఈ లీల చేశారు అని మనకు శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. సో ఆ రకంగా ఈ 2 కారణాల వల్లనే భగవంతుడు ఈ లీల చేశారు. సరే, ఇప్పుడు ఆ ఒక్క ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. తన పూజ చేయకుండా వీళ్ళందరూ ఈ కొండకి పూజ చేస్తారా, ఈ చిన్న పిల్లవాడిని ఒక మాట పట్టుకొని, 7 సంవత్సరాలు ఉన్నాడు ఈ మానవ బాలుడు, ఈ పిల్లవాడి మాట పట్టుకొని వీళ్ళు ఈ కొండకు పూజ చేశారు, ఇప్పుడు వీళ్ళకి నేను చూపిస్తాను నేనేంటి, అసలు నా పవర్ ఏంటో చూపిస్తానని చెప్పి వాళ్ళందరినీ శిక్షించడానికి తయారయ్యాడు. సో ఆయన సంవర్తక మేఘాలని పిలిచారనమాట. ఈ సంవర్తక మేఘాలు అనేవి ఒక ప్రత్యేకమైనవి అన్నమాట. ప్రళయ సమయంలో వచ్చే మేఘాలన్నమాట. ఆ మేఘాలు ఎలాంటి వర్షం కురిపిస్తాయంటే, చాలా పెద్ద కుంభవృష్టి అన్నమాట. మొత్తం వరదే, మునిగిపోవాలి. ప్రళయం సమయంలో అంతే కదా, ఆ సంవర్తక మేఘాలు వచ్చి వర్షం కురిపిస్తే మొత్తం మునిగిపోతుంది. ఇక్కడ అంతా ఈ భూప్రపంచం అంతా మునిగిపోతుంది. సో అలాంటి సంవర్తక మేఘాలను ఒక చిన్న పల్లె బృందావనం ఆ దానిపైన ప్రయోగించాడు. అక్కడున్న వ్రజవాసులకి, గోవులకి, బృందావనంకి, అన్నిటికీ అది చాలా ప్రమాదకరమైనవి అన్నమాట. కానీ ఈ యొక్క ఇంద్రుడి యొక్క గర్వం ఎలా ఉందంటే, వీళ్ళు నాకు పూజ చేయకుండా ఆ గోవర్ధన కొండకి పూజ చేశారు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని శిక్షించాలి. సో సంవర్తక మేఘాలను పిలిచాడు, చెప్పారు వెళ్ళండి మీరు, పూర్తిగా బృందావనం నాశనం అయిపోవాలి, ఇది నేను మీకు ఇస్తున్న ఆర్డర్. ఆ సంవర్తక మేఘాలకి ఏమి బృందావన వాసుల పైన కానీ బృందావనం మీద కానీ ఇలా చెయ్యాలి అనే ఒక భావన లేదు. కానీ వాళ్ళ యొక్క మాస్టర్, అంటే వాళ్ళ యొక్క యజమాని చెప్పాడు కాబట్టి అది చెయ్యాల్సి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మనం దాన్ని ఎలా చూడాలంటే, నార్మల్ గా కూడా ఇప్పుడు చెడ్డ పని చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు. ఒక్కొక్కసారి ఒక సందర్భాన్ని బట్టి, ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి దాని వెనకాల కారణం ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడి యొక్క ఫోర్స్ వల్ల, ఆయన చెప్పాడు, ఆయన వాళ్ళ యజమాని కాబట్టి సంవర్తక మేఘాలకి తప్పలేదు, వచ్చాయి. ఇంకా ఆ వర్షం ఎలా పడుతుందంటే, ఒక్కొక్క వర్షం చినుకు ఒక ఏనుగంతలా ఉందంట.
అలాంటి వర్షం మనం ఎప్పుడైనా చూసుంటామా? ఎప్పుడు చూసుండం. అలాగే ఆ వర్ష ధార ఎలా ఉందంటే ఒక్కొక్కటి ఒక స్తంభం అంత వెడల్పు, స్తంభం అంత లావు ఉందన్నమాట. ఇట్లా పడిపోతుంది ఆ వర్షం. ఆ ఒక్క వర్షపు ధాటికి మళ్ళీ తనేం చేశాడు ఇంద్రుడు, తనతో పాటు ఆ మరుత్తులు అంటే ఆ గాలులు వీస్తాయి కదా వేగంగా, మన తుఫాన్ వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు అలాంటి వేగమైన గాలులు, తర్వాత ఉరుములు, పిడుగులు, ఇంకా వడగళ్ళు, మొత్తం అన్ని ఎన్ని కావాలో అన్ని మొత్తం అక్కడ నాశనం చేయడానికి మొత్తం ప్రేరేపించేశాడు ఇంద్రుడు. అంత ప్లాన్ చేశాడు, అంత మొత్తం బృందావనం నాశనం అయిపోవాలి. సో ఆ రకంగా అంత కుండపోత వర్షము అసలు చాలా దారుణంగా ఉంది బృందావన వాసుల పరిస్థితి. అయితే తట్టుకోలేకపోతున్నారు అందరూ కూడా. ఆ గోవులు కూడా పాపం లేగదూడల్ని ఎలా అయినా సంరక్షించుకోవాలి వీటిని అని చెప్పి ఇక్కడ గోవుల మెడకి ఇక్కడ సాఫ్ట్ గా ఒక స్కిన్ వేలాడుతుంటది కదా, చర్మం మెత్తగా ఇక్కడ, దానికి దూడలని అతికించుకొని గట్టిగా పట్టుకొని అవి వెళ్తున్నాయి అన్నమాట. నీళ్లు చాలా వచ్చేసాయి, కంప్లీట్ గా మొత్తం ఇళ్ళు అన్ని మునిగిపోతున్నాయి. అసలు దారి కనపడట్లేదు, ఎక్కడ ఎత్తు ఉందో ఎక్కడ పల్లం ఉందో తెలియట్లేదు. నీళ్లతో మునిగిపోయినప్పుడు అంతే కదా, మనకి రోడ్డు కనపడదు, ఏముందో కింద అర్థం కాదు. గుంతలు ఉన్నాయా, మిట్టగా ఉందా, ఏమీ అర్థం అవ్వట్లేదు. ఒక రెండు ఒక 1 అవర్ 2 అవర్స్ వాళ్ళు చూశారు. ఇంక ఇది చాలా దారుణమైన పరిస్థితి, ఇంకేం చేయాలి ఇప్పుడు. ఇంకా వాళ్ళకి ఎవరు దారి ఉన్నది కృష్ణుడే. కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్తారు అందరూ, నంద మహారాజ భవనం దగ్గరికి, నందభవనానికి వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళి కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. ఈ గోపబాలురు, తర్వాత గోపికలు, తర్వాత పెద్దవాళ్ళు అందరూ. సో అందరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారనమాట. ఆ ఒక్క శ్లోకం ఇక్కడ ఏముంది శ్రీమద్ భాగవతంలో నేను చెప్తాను. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్ భక్తవత్సలః. సో కృష్ణుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. ఏమని ప్రార్థిస్తున్నారంటే, కృష్ణ కృష్ణ మహాభాగ, మీరు చాలా భాగ్యవంతులు. ఇంకా ఏం చెప్తున్నారు, త్వన్నాథం గోకులం ప్రభో, ఈ గోకులానికి మీరే నాథులు. సో మనము దామోదరాష్టకంలో కూడా పాడతాం, ఇదం తేవ పురనాథ గోపాల బాలం. సో అంటే గోకులానికి ఆయన నాథుడు, గోకులానికి అధిపతి నీవే కృష్ణ. తర్వాత ఏమంటున్నారు, త్రాతుమర్హసి, మమ్మల్ని రక్షించండి. ఎవరి నుంచి రక్షించాలి అది కూడా చెప్తున్నారు. దేవాన్నః కుపితాత్ భక్తవత్సల, మీరు భక్తవత్సలురు. ఎక్కడి నుంచి రక్షించాలి, ఇంద్రదేవుడి నుంచి మమ్మల్ని రక్షించండి. ఇంద్రదేవుడు చాలా కోపంతో ఇప్పుడు మా పైన ఇలాంటి ఒక కుంభవృష్టి కురిపిస్తున్నారు, ఈ ఒక వర్షం, ఈ ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని రక్షించండి. మీరు భక్తవత్సలురు, భక్తులను రక్షించడంలో మీరు చాలా కృపను చూపిస్తారు, అందులో మీరు చాలా మొదటిగా ఉంటారు భక్తులను రక్షించడంలో, దయచేసి మమ్మల్ని రక్షించండి అని అందరూ ప్రార్థనలు అర్పించారనమాట. సో అప్పుడు కృష్ణుడు, సో యాక్చువల్లీ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళకి ఏంటంటే భగవంతుడు అనే భావన లేదు కృష్ణుడిని చూస్తే. కృష్ణుడు ఎప్పుడు చిన్నపిల్లవాడిగానే చూశారు, కానీ ఆయన దగ్గరికి రక్షించమని వచ్చారు. కారణం ఏంటి అనేది చూస్తే మనం మామూలుగా చూస్తే కూడా ఒక చిన్న పిల్లవాడికి దెబ్బ తగిలింది అనుకోండి, ఫస్ట్ అమ్మనే పిలుస్తాడు, అమ్మ అమ్మ అనే అంటాడు. కానీ అమ్మ ఏం చేయగలదు, అమ్మ ఏం డాక్టర్ కాదు, మెడిసిన్స్ ఇవ్వదు, ఇంజెక్షన్ ఇవ్వలేదు, మెడిసిన్స్ రాయలేదు, ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదు, ఏది చేయలేదు అమ్మ. అంటే జస్ట్ పిల్లవాడిని దగ్గరికి తీసుకోగలుగుతుంది, నేను ఉన్నాను అని ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది అంతే తప్ప తనేం ట్రీట్మెంట్ చేయలేదు కదా, తనేం డాక్టర్ కాదు. కానీ పిల్లవాడికి దెబ్బ తగిలితే తల్లినే ముందుగా తలుచుకుంటాడు. సో ఆ రకంగా వాళ్ళకు కూడా ఆయనకేమి చాలా శక్తులు ఉన్నాయి, ఆయన దేవాది దేవుడు అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని అడగలేదు. వాళ్ళ ఆయన పైనున్న వాత్సల్య భావము, ప్రేమ, ఆయన పైనున్న ఒక నమ్మకం, ఆ ఒక్క భావంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళారే తప్ప వాళ్ళకి ఎప్పుడు ఆయన దేవాది దేవుడు అనే ఒక భావనే లేదు. ఎప్పుడు ఆయనని ఒక చిన్న పిల్లవాడిగానే చూశారు, ఒక ప్రేమ భావంతోనే చూశారనమాట. వెళ్ళి ప్రార్థన చేశారు, కృష్ణ నువ్వే రక్షించాలి. అలాగే కృష్ణుడు ఎప్పుడు ఏ లీల చేసినా, ఏ రాక్షసుడిని సంహరించినా కూడా వాళ్ళ భావన ఏంటంటే, ఆ నారాయణుడే కృష్ణుడికి అలాంటి శక్తి ఇచ్చాడు,
ఇది చేయడానికి శక్తి ఇచ్చాడు, ఇంత చిన్న బాలుడైనా కూడా భగవంతుడి కృప వల్ల ఏదో ఇది చేసేసాడు అనే ఒక భావనే తప్ప ఈయన దేవాది దేవుడు, ఈయన కృష్ణ భగవానుడు అనే ఒక భావన వాళ్ళకి ఎప్పుడు ఉండేది కాదు. భగవంతుడికి, కృష్ణుడికి కూడా వాళ్ళతో అట్లాంటి ప్రేమ భావనే కావాలి. సో అందుకు ఆయన కూడా అలానే ప్రవర్తించేవాడు, ఎప్పుడు దేవాది దేవుడుగా ఉండేవాళ్ళు కాదనమాట వాళ్ళ ముందర. ఆయన ఒక ప్రవర్తన కూడా ఏదో మామూలుగా సాధారణ గోపబాలు లాగానే అనిపించేది. సో వాళ్ళు అలా ప్రార్థించేసరికి కృష్ణుడు కూడా చాలా ఆలోచించారనమాట. ఆయనకు అర్థమైపోయింది ఇదంతా ఇంద్రుడు చేస్తున్నాడన్న విషయం కూడా తెలిసిపోయింది. సో అప్పుడు ఆయన అనుకున్నారు, వీళ్ళని నేనే రక్షించాలి, నన్ను ఎవరు శరణు కోరుకుంటారో వాళ్ళని నేను రక్షిస్తానని నేను మాట ఇచ్చాను, కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళని రక్షించాలి అని చెప్పి అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి బట్ట తీసుకొని నడుము కట్టుకుంటారు. మనం ఏదైనా గొప్ప పని చేయడానికి వెళ్ళేటప్పుడు నడుము బిగిస్తారు కదా, అలాగా ఆ ఒక క్లాత్ తో నడుము కట్టేసుకున్నారనమాట. కట్టేసుకొని నందభవనం నుంచి గోవర్ధన్ పర్వతం వరకు పరిగెత్తుతూ వెళ్ళారనమాట. అది ఎలా పరిగెత్తుతూ వెళ్ళారంటే ఆయన వెళ్తున్నప్పుడు ఆయన మీద ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. అంత భారీ వర్షంలో కూడా ఒక్క చుక్క వర్షం కూడా కృష్ణుణ్ణి తాకలేదు, కనీసం ఆయన నెమలి పింఛాన్ని కూడా తాకలేదు ఆ వర్షం. అది ఎలా విడిపోయిందంటే ఇలా ఇటు సైడ్ వర్షం పడుతుంది, ఇటు సైడ్ కూడా వర్షం పడుతుంది, కృష్ణుడు ఎక్కడ పరిగెత్తుతున్నారో అక్కడ మాత్రం వర్షం పడట్లేదు. అది ఆయన సంహారక శక్తి అన్నమాట. శ్రీమద్ భాగవతంలో వివరిస్తారు, ఆయన ఒక సంహారక శక్తి ఆ వర్షాన్ని డివైడ్ చేసేసింది, కృష్ణుడి మీద పడకుండా చేసింది అన్నమాట. కృష్ణుడు పుట్టినప్పుడు కూడా మనం చూస్తే ఆ మధురలో వాళ్ళు ఆ ఒక్క కారాగృహంలో ఉన్నప్పుడు దేవకి వసుదేవులు ఆయన బుట్టలో తీసుకొని వస్తారు కదా యమునా నది, దాటలేకపోతే యమునా నది చీలిపోయి దారిస్తుంది కదా, అక్కడ కూడా సంహారక శక్తి కృష్ణుడిది పనిచేస్తుంది. సేమ్ అదే సంహారక శక్తి ఇక్కడ కూడా ఆ డివైడ్ అయిపోతుంది అనమాట. ఇటు సైడ్ కూడా వర్షం పడుతుంది, ఇటు సైడ్ కూడా వర్షం పడుతుంది, మధ్యలో మాత్రం వర్షం పడట్లేదు. కృష్ణుడు ఎక్కడ పరిగెత్తుతున్నాడో అక్కడంతా నార్మల్ గా ఉందన్నమాట, అసలు ఏ వర్షం లేదు, ఇక్కడ మామూలుగా దారి ఎట్లా ఉందో అట్లానే ఉంది. సో పరిగెత్తుకొని వచ్చేసాడు కృష్ణుడు. వచ్చేసి ఆ ఒక గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తారంటే ఒక చిన్న పిల్లవాడు ఒక మష్రూమ్ ఉంటుంది కదా, అంటే పుట్టగొడుగులు ఉంటుంది కదా, అది ఎంత తేలిగ్గా ఎత్తేయచ్చు, ఏం బరువు ఉండదు, అది చాలా తేలిగ్గా ఉంటుంది. అది ఎలా ఎత్తుతారో అలాగా శ్రీకృష్ణుడు ఆ ఒక గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి చిటికెన వేలితో ఎత్తి పట్టుకున్నారనమాట. అలా ఎత్తి పట్టుకున్న తర్వాత ఆయన అందరినీ పిలిచారనమాట. ఫస్ట్ యశోదమ్మని పిలుస్తారు లోపలికి రమ్మని, తర్వాత నంద మహారాజాని పిలుస్తారు, తర్వాత మిగతా వాళ్ళందరినీ రండి అని, రోహిణి మాతని, ఇంకా తర్వాత మిగతా గోపబాలురుల్ని, ఆ గోవులని, తర్వాత కోతులు, నెమళ్ళు, బృందావనంలో ఉన్న జంతువులు మొత్తం అన్నీ ఆ ఒక్క గోవర్ధన పర్వతం కిందికి వచ్చేస్తాయి అన్నమాట. మీరందరు ఇక్కడికి రండి, ఈ వర్షం నుంచి మనము ఇక్కడ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండొచ్చు, మీకే సమస్య రాదు అని చెప్పి అందరిని కృష్ణుడు పిలుస్తారు. ఎలా ఉంది నేను ఫోటో చూపిస్తాను మీకు ఆ ఒక్క సన్నివేశం. ఇది చూడండి, ఎడమ చేతి చిటికెన వేలు ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా గోవర్ధన పర్వతం. సో అలాగా ఇలా పట్టుకొని నిలబడతారు కృష్ణుడు. అలా నిలబడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ గోవర్ధన పర్వతం పైనుంచి ఒక చిన్న రాయి బ్యాలెన్స్ తప్పి కిందికి పడుతుంది అనమాట. దాన్ని కృష్ణుడు తన కాలు కింద పెట్టుకుంటారు, ఇక్కడ కనబడుతుంది చూడండి, అది ఒక చిన్న పార్ట్, ఆ గోవర్ధన కొండ యొక్క ఒక చిన్న భాగం అన్నమాట. సో అది కాళ్ళ కింద పెట్టుకొని ఆయన దానిపైన నిలబడి ఇలా ఎడమ చేతి చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఇలా ఎత్తి పట్టుకుంటారనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గోవర్ధన పర్వతం మీద పడుతున్న వర్షం వేరు, గోవర్ధన పర్వతం కింద పడుతున్న వర్షం వేరు. కింద ఏం వర్షం పడుతుందంటే భగవంతుడి యొక్క ప్రేమ వర్షం పడుతుందన్నమాట బృందావన వాసుల మీద, ఆ ఒక్క గోవుల పైన ఆయన యొక్క ప్రేమ. అది ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూద్దాం. ఫస్ట్ గోవర్ధన పర్వతం పైన పడుతున్న వర్షం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ ఒక వర్షం అలాగే కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల కూడా సైడ్ నుంచి ఇట్లా కారుతుంది కదా వర్షం, పర్వతం పై నుంచి ఇట్లా కారుతుంది కదా. సో అక్కడ దాని నుంచి కూడా ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించాలి.
నార్మల్ గా అయితే ఆ పర్వతం మనం చెప్పుకున్నాం నిన్న. ఆ ఒక గోవర్ధన పర్వతంకి పులస్త్య ఋషి ఒక శాపం ఇచ్చారు. అది ప్రతిరోజు ఒక ఆవగింజంత సైజ్ తగ్గుతూ తగ్గుతూ వస్తుందని. సో అలా తగ్గింది కాబట్టి ఇది చాలా మంది జనాలు ఉన్నారు బృందావనంలో. మనం చూస్తే ఓన్లీ నంద మహారాజా ఇంట్లోనే 9 లక్షల ఆవులు ఉంటాయంట. సో ఆ రకంగా చూస్తే పూర్తి బృందావనంలో ఎన్ని ఆవులు ఉండాలి, వాటి దూడలు, తర్వాత ఎద్దులు, ఇంకా నెమళ్ళు, కోతులు, చాలా చాలా జంతువులు, ఆ తర్వాత గోపబాలురు, ఇంకా గోపికలు, ఇంకా పెద్దవాళ్ళు, గోపులు, ఇంతమంది ఉన్నారు అక్కడ. కొన్ని లక్షల మంది ఉన్నారనమాట. సో వీళ్ళందరినీ రక్షించాలంటే ఆ కొండ వెడల్పు సరిపోదు. అప్పుడు ఆ కృష్ణుడి వేలు యొక్క స్పర్శ ఎప్పుడు తగిలిందో ఆ గోవర్ధన పర్వతం ఎంత ఎక్స్పాండ్ అయిపోయిందంటే మొత్తం ఆ లక్షల జనాలందరూ కూడా దాని కిందికి కవర్ అయిపోయారనమాట. వచ్చేసారు. ఎవ్వరు ఒక్క చుక్క వర్షం పడేలాగా లేదనమాట. అందరినీ కవర్ చేసింది అది. పర్వతం పెద్దగా అయిపోయింది. సైజ్ పెద్దగా అయిపోయింది కృష్ణుడి స్పర్శ తగిలి. సో అలా అంత పెద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్షం పడుతుంది కదా. ఆ పక్క నుంచి వచ్చే వర్షం కూడా వాళ్ళ మీదకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఆ గోవర్ధన పర్వతం నుంచి వచ్చిన మట్టి, తర్వాత చిన్న చిన్న రాళ్ళు అన్ని కలిసి చుట్టూరా ఒక చిన్న గోడలాగా తయారవుతుందన్నమాట వాళ్ళకి. ఇప్పుడు ఇట్లా ఉంది గోవర్ధన పర్వతం. కృష్ణుడు ఇలా పట్టుకున్నాడు. ఈ చుట్టూతా ఇట్లా ఒక వాల్ లాగా చిన్నగా తయారైందనమాట. ఆ గోవర్ధన పర్వతం నుంచి వచ్చిన మట్టి, రాళ్ళు అన్ని కలిసి చిన్నగా, ఇంత కొంచెం చిన్న హైట్ లో అన్నమాట. కానీ తర్వాత కృష్ణుడు ఏం చేశారంటే అనంత శేషుని పిలిచారు. అంటే ఆదిశేషుడు అని అంటాం కదా మనము. ఆ ఆ శేషశయన ఆదిశేషుని పైన పడుకుంటారు కదా విష్ణువు. సో ఆదిశేషుడిని పిలుస్తారనమాట. ఆ ఆదిశేషుడు వచ్చి ఆ ఒక్క మట్టి గోడ ఏదైతే ఉందో దాని పైన మళ్ళీ ఇట్లా సర్కిల్ చేసుకొని ఆ ఆదిశేషుడు అంతా ఇట్లా ఇట్లా చుట్టుకొని మొత్తం కవర్ చేసేసారనమాట. ఈ ఒక్క పర్వతం వరకు ఇట్లా 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 మొత్తం చుట్టుకొని వచ్చి కంప్లీట్ గా ఇట్లా క్లోజ్ అయిపోయింది అదంతా ఒక రూమ్ లాగా. అట్లా ఆ అనంత శేషుడంతా చుట్టుకొని పోయినారనమాట. కానీ ఇదంతా ఈ యొక్క బృందావన్ వాసులకి ఎవరికి ఏం కనపడదు. జస్ట్ వాళ్ళ చుట్టూ వర్షం పడట్లేదు అంతే వాళ్ళకి. ఆ చుట్టూ ఉన్న ఆ అనంత శేషు గాని, ఆ ఒక్క గోడ గాని, మట్టి గోడ ఏది వాళ్ళకి కనబడట్లేదు. కృష్ణుడు కనబడుతున్నాడు, వర్షం పడట్లేదు, పర్వతం ఎత్తుకొని ఉన్నాడు అంతే. సో ఇదంతా ఆయన ఒక లీలాశక్తి అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఏమని డౌట్ వస్తుందంటే కృష్ణుడు స్వయంగా బృందావనంలో ఉండగా ఈ బృందావన వాసులకి కష్టాలేంటి అసలు? దేవాది దేవుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు రాకూడదు. వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఏంటంటే భగవంతుడే తన లీలాశక్తి ద్వారా ఇలా జరగాలని ఆయన అనుకున్నారు. ఎందుకని అనుకున్నారంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక లీల జరిగేటప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఫస్ట్. ఇప్పుడు మనము గోల్డ్ షాప్కి వెళ్తాము. అక్కడ జ్యువెలరీ మనకు చూపించేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మనం గోల్డెన్ కలర్ పెడతారా ఎవరైనా? ఎక్కడ కూడా ఏ షాప్ లో కూడా గోల్డ్ కలర్ క్లాత్ పైన గోల్డ్ నెక్లెస్ పెట్టి చూపించరు. మీరు చూస్తే రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, తర్వాత మెరూన్ కలర్ కానీ ఒక మక్మల్ క్లాత్ తీసుకొని దాని మీద వాళ్ళు జ్యువెలరీ చూపిస్తారు. అప్పుడే అది మనకి చాలా షైనింగ్ గా అట్రాక్టివ్ గా కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ ఎంత డార్క్ గా ఉంటే జ్యువెలరీ అంత అందంగా కనపడుతుంది. అట్లే ఇది కూడా అంతే అన్నమాట. ఏదో నార్మల్ గా చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి కృష్ణుడు తీసేస్తాడు అంటే దానికి పెద్దగా ఏమి ఎఫెక్ట్ అనిపించదు ఆ ఒక లీల. కృష్ణుడు ఆ రాక్షసుల్ని సంహరించేటప్పుడు కూడా ఆయన ఊరికే ఏదో ఒక్క నిమిషంలో అలా చంపేయడు అనమాట. కువలైపిడ అనే ఒక ఏనుగు ఉంటుంది. ఆయన మథురకు వెళ్ళినప్పుడు ఆ ఒక ఏనుగుతో ఆయన యుద్ధం చేస్తారు. ఆ టైంలో ఆయన ఏనుగును కూడా ఒకేసారి చంపేయలేదు. ఆయన చేయగలరు కానీ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పోటీ జరిగినప్పుడు ఇద్దరము సమానంగా పోరాడితేనే అందులో విజయం సాధిస్తే అప్పుడే కదా దానికి ఒక మజా వస్తుంది, దాంట్లో ఒక ఆనందం కలుగుతుంది. సో అందుకని కృష్ణుడు కూడా ఏమనుకున్నారంటే ఈ యొక్క లీల జరిగేటప్పుడు కూడా ఊరికే వర్షం పడుతూ ఉంటే వెంటనే గోవర్ధన్ పర్వతం ఎత్తి, లేకపోతే ఆయన చిటికెలో ఆపేయచ్చు, గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏమనుకున్నారంటే వాళ్ళకి కష్టం వచ్చి వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రార్థిస్తే
వాళ్ళకి నేను సహాయం చేస్తే ఆ ఒక్క చేసిన సహాయం ద్వారా వాళ్ళకి నాకు మధ్యన ఉన్న ప్రేమ ఏదైతే ఉందో, ఆ ఒక్క లీల యొక్క ఆస్వాదన ఏదైతే ఉందో అది ఇంకా బాగుంటుంది, ఇంకా చాలా మధురంగా ఉంటుంది. అందుకనే భగవంతుడు ఈ ఒక్క ఆ ఏమంటారు, ఇదొక లీల ఆయనది, లీలాశక్తి అన్నమాట. ఆ లీలాశక్తి ద్వారానే ఈ అంత అరేంజ్మెంట్స్ ఆయన చేయడం అనేది జరిగిందనమాట. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎంత కష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా వ్రజవాసులకు చూడండి ఎంత నమ్మకము కృష్ణుడి పైన. వాళ్ళు కృష్ణుడు జన్మించక ముందు వృందావనంలో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండేవి కాదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కృష్ణుడు జన్మించిన తర్వాతే ఒక్కొక్కరుగా రాక్షసులు రావడం స్టార్ట్ అయ్యారు. పూతన వచ్చింది, తర్వాత శకటాసురుడు వచ్చాడు, శకటాసురుడు అయిన తర్వాత తృణావర్త వచ్చాడు, ధేనుకాసురుడు వచ్చాడు, తర్వాత బకాసురుడు వచ్చాడు. ఇట్లా ఎంతమందో రాక్షసులు. వాళ్ళ వల్ల కృష్ణుడి కోసం, కృష్ణుడి చంపడానికి ఆ రాక్షసులు వచ్చారు. వాళ్ళ వల్ల వృందావన వాసులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కృష్ణుడి వల్లే వాళ్ళకి చాలా కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళ మనసులో అయ్యో ఈ కృష్ణుడి వల్ల అన్ని కష్టాలు వస్తున్నాయి, ఈ కృష్ణుడి వృందావనం నుంచి బయటికి పంపేస్తే మనం హాయిగా ఉండొచ్చు అనే భావన వాళ్ళలో ఒక్క క్షణం కూడా, ఇసుమంతైన ఆవగింజ అంత కూడా రాలేదంట. చూడండి ఎంత భక్తి, ఎంత ప్రేమ కృష్ణుడి పైన. కానీ మనం ఎలా ఉంటాము, మనకి ఏదైనా వేరే వాళ్ళ నుంచి సమస్య వస్తే కూడా మనం కృష్ణుడిని వదిలేస్తాము, కృష్ణుడిని దూషిస్తాము, లేకపోతే కృష్ణుడిని ఇంత చేస్తున్నా నాకు ఏమి ఇచ్చాడు, ఈయన కష్టాలు ఇచ్చాడు, ఎందుకు నేను ఈయన పూజ చేయాలి, వదిలేస్తాను. ఇలాంటి భావన మనకు వస్తుంది. అలాంటి భావన ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో ఆయన మనల్ని వదిలిపెట్టరు. ఆయన శరణాగతి తీసుకుంటే చాలు, ఆయన మనల్ని ఎప్పుడు రక్షిస్తారు, అందులో డౌటే లేదు. సో అది మనము గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మనం నేర్చుకోవాలి అసలు వ్రజవాసుల యొక్క ఆ ఒక్క నిష్ఠ, భక్తి, ప్రేమ ఎలాంటిదో చూడండి. అట్లాంటి ఒక ప్రేమ మనం కృష్ణుడి పైన అలవర్చుకుంటే మనకు చాలా చాలా మంచిది. ఆయన మనకి రక్షణ కల్పిస్తారు ఖచ్చితంగా. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కృష్ణుడు స్వయంగా చెప్పారు కదా, ఎవరైతే నన్ను స్మరిస్తుంటారో, అనన్య చింతన చేస్తారో, నన్ను శరణాగతి తీసుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఆయన మాటిచ్చారు, ఖచ్చితంగా చూసుకుంటారు. మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో ఆయనకు తెలుసు, ఆయన అన్ని చేస్తారు. సో అందువల్ల ఆ వ్రజవాసుల యొక్క నమ్మకం చూడండి, వాళ్ళ యొక్క భక్తి చూడండి, ఆ ప్రేమ చూడండి కృష్ణుడి పైన. సో ఈ రకంగా కృష్ణుడు మొత్తం ప్రొటెక్ట్ చేశారు. అదొక రూమ్ లాగా ఫామ్ అయిపోయింది, మనం చెప్పుకున్నాం కదా ఇందాక. కానీ అక్కడ వెలుతురు ఎలా వస్తుంది ఇప్పుడు, అది మనకు డౌట్ రావచ్చు. అంత చీకటి అయిపోతుంది కదా. కానీ కృష్ణుడి నుంచి ఎలాంటి తేజస్సు వస్తుందంటే ఒక కోటి సూర్యులకి సమానమైన తేజస్సు వస్తుందంట. అక్కడ అంత వెలుతురుగా ఉంది మొత్తం. అది ఎంత క్లోజ్ అయిపోయినా కూడా మొత్తం ఒక రూమ్ బంధించేస్తే ఎట్లా ఉంటుందో అది అట్లా ఉంది. కానీ లోపల ఆ వెలుతురు కృష్ణుడి నుంచి ఎట్లా వస్తుందంటే, ఎందుకంటే ఆయననే బ్రహ్మజ్యోతికి మూలము, ఆయన నుంచి వచ్చే తేజస్సే బ్రహ్మజ్యోతి. సో ఆయన నుంచి ఆ వచ్చే లైటింగ్ తో మొత్తం అదంతా వెలుతురుతో నిండిపోయిందన్నమాట. కోటి సూర్యులు వెలుగుతో ఎట్లా ఉంటుందో అంత ప్రకాశం ఉంది అక్కడ లోపల. ఆ తర్వాత ఏమవుతుందంటే, సో అక్కడ వెలుతురు ఉంది, అందరూ హాయిగా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం అవ్వట్లేదు. సో ఆ తర్వాత గోవర్ధనగిరి పైన ఉన్న జీవులు ఎలా ఉన్నాయి, వాటిపైన పాపం వర్షం అంతా పడితే ఆ ఒక్క కొండ పైన కూడా చాలా ఉంటాయి కదా జీవరాశులు, జంతువులు, అడవి జంతువులు చాలా ఉంటాయి కదా. సో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు కృష్ణ అంటే, దానికి కూడా అరేంజ్మెంట్ చేసేసారు ఆయన. అది ఎలా పట్టుకున్నారంటే ఆ గోవర్ధన పర్వతము కంప్లీట్ గా మేఘాల పైన ఉండిపోయింది అనమాట. కొంచెం ఇంత రేంజ్ నుంచి వర్షం పడుతుంది, పర్వతంకి ఇక్కడ నుంచి వర్షం పడుతుంది, పర్వతం పైనుంచి వర్షం పడకుండా చేశారు. కొంత మాత్రం ఏదైనా పడుతుండేది కూడా. ఎలా చేశారు అరేంజ్మెంట్ అంటే, ఆ గోవర్ధన గిరి పైన సుదర్శన చక్రం పెట్టారు కృష్ణుడు. ఆ సుదర్శన చక్రం ఇట్లా తిరుగుతూనే ఉంది కంప్లీట్ గా. ఆ పడే వర్షాన్నంతా ఆవిరి చేసేస్తుంది ఆ సుదర్శన చక్రం. సుదర్శన చక్రంకి ఎంత వేడి, ఎంత తేజస్సు ఉంటుందంటే, ఎంత పెద్ద వర్షం పడినా సరే అది ఆవిరి చేసేస్తుంది ఒక్క నిమిషంలో ఇట్లా.
ఆ సుదర్శన చక్రం కూడా వర్ణించారు. ఒక 1,000,000 సూర్యుళ్ళు కలిస్తే ఎంత వేడి వస్తుందో, ఎంత వెలుతురు వస్తుందో అంత తేజస్సుతో ఉంటుందంట ఆ సుదర్శన చక్రం. సో ఈ గోవర్ధన పర్వతం పైనుంచి ఆ సుదర్శన చక్రం అరేంజ్ చేసేసారు కృష్ణుడు. సో పడే వర్షం పడినట్టు పడినట్టు ఆవిరైపోతుంది అక్కడే. ఇటు పడినదంతా ఆవిరైపోతుంది, సైడ్స్ కు పడేది మాత్రం పడుతుంది. దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఆ ఒక అనంత శేషుని ఇట్లా వాల్ లాగా చేసేసారు కృష్ణుడు. ఇంకా ఎక్కడ ఉంది వర్షం? లేదు. ఇంకా అలాగా ఆ ఆ పర్వతం కింద 7 రాత్రులు 7 పగళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా పర్వతం కింద ఏం నడుస్తుందో అది చూస్తాం ఇప్పుడు. ఇక్కడ చాలా మంచి మంచి సంభాషణలు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఇలా ఎత్తి పట్టుకున్నారు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మధుమంగల్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, అంటే ఒక స్నేహితుడు ఉంటాడు కృష్ణుడికి. సో ఆ మధుమంగల్ ఏమంటాడంటే, కృష్ణ నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు, పాపం అలసిపోతావు కదా, నువ్వు కొంచెంసేపు వచ్చి రెస్ట్ తీసుకో, పక్కన కూర్చో. నేను బ్రాహ్మణుణ్ణి కదా. యాక్చువల్లీగా మధుమంగల్ వచ్చేసి ఆ గోపబాలుడు కాదు, బ్రాహ్మణ పిల్లవాడే. కానీ వీళ్ళతో పాటు ఆయన కూడా గోవులను తోలుకొని వెళ్ళేవాడు స్నేహితుడు కాబట్టి. సో తను ఏం చెప్తాడంటే, నేను బ్రాహ్మణ్ పిల్లవాడిని కాబట్టి నా దగ్గర బ్రహ్మ తేజస్సు ఉంది. నా ఒక్క శక్తితో నేను ఆ ఒక్క పర్వతాన్ని అట్లే ఆపేస్తాను గాలిలో. నువ్వేం బాధపడొద్దు, నువ్వు వచ్చి కూర్చో కొద్దిసేపు, ఎంతసేపు అని దాన్ని మోస్తుంటావు అని చెప్తాడనమాట. కృష్ణుడు నవ్వి ఊరుకుంటారు అలాగే. తర్వాత యశోదమ్మ వస్తారు. యశోదమ్మ వచ్చి ఏమంటారంటే, కృష్ణ నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు నాన్న ఎప్పుడు? ఏదో ఒక తంట తెచ్చి పెడతావు కదా. హాయిగా ఏదో మేము ఇంద్రుడి పూజ చేసుకునే వాళ్ళము, దాన్ని నువ్వే ఆపేశావు. ఆపి గోవర్ధనగిరికి పూజ చేయమన్నావు, చేశాము. అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నువ్వు చెప్పినందువల్ల ఆ పూజ స్టార్ట్ చేశాము, ఆ ఇంద్రుడికి కోపం వచ్చింది, ఈ వర్షం పడుతుంది. ఈ వర్షం పడడం వల్ల నీకు ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పట్టుకోవాల్సి వచ్చింది. చూడు ఎంత కష్టపడుతున్నావో. ఆ కష్టం చూడలేకపోతుంది ఆ ఒక యశోదమ్మ. ఎంతసేపు అని పిల్లవాడు ఇలా పట్టుకొని నిలబడతాడు పాపం అని అనుకుంటుంది ఆమె. అప్పటికి కూడా ఆ యశోద మాతకి ఆయన దేవాది దేవుడు అన్న భావనే రావట్లేదు. 3 కేజీలు 4 కేజీలు బరువు మోసేదే 7 ఏళ్ల పిల్లవాడికి ఎంత కష్టమో, అలాంటిది అంత పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆమెకు అర్థం అవ్వాలి కదా. ఈయన దేవాది దేవుడు కాబట్టి 7 సంవత్సరాల పిల్లవాడైనా ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తాడు, కొన్ని టన్నుల బరువు ఉంటుంది అది. అప్పుడు కూడా యశోదమ్మకి ఏమనిపిస్తుందంటే, నాన్న నువ్వు ఎంత బరువు మోస్తావు, అలసిపోతావు, ఎంతసేపు ఉంటావు ఇట్లా మోసుకొని, ఇలాంటి తంటాలంతా ఎందుకు తెచ్చుకుంటావు నువ్వు, ఏదో ఒక దాంట్లో వేలు పెడతావు, ఏదో ఒక పని చేస్తుంటావు నువ్వు అనేసి యశోదమ్మ కృష్ణుని అరుస్తుంది అనమాట. అప్పుడు మధుమంగల్ ఏమంటాడంటే మళ్ళీ మధ్యలో, చాలా బాగుంటుంది ఇక్కడ, ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే వాళ్ళ సంభాషణలు అన్ని వింటే, ఎంత ప్రేమ అంటే కృష్ణుడికి, కృష్ణుడు అంటే వాళ్ళకి అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మధుమంగళ్ మధ్యలో వస్తాడు, వచ్చి యశోదమ్మతో అంటారు, యశోదమ్మ మీరు ఎందుకు కృష్ణుడిని అరుస్తున్నారు? ఇప్పుడు ఆ ఇంద్రుడికి మనం అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వర్షం కురిపించినందుకే కదా ఇప్పుడు కృష్ణుడు ఇట్లా వేలు పెట్టుకొని ఆ గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తినాడు. ఇన్ని రోజులు మనం గోపాలుడు గోపాలుడు అనేవాళ్ళం, ఇప్పుడు గోవర్ధన గిరిధారి అనొచ్చు కదా ఆయనను. ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన ఆ పొజిషన్ లో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మనందరికీ అని మధుమంగల్ చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ యశోదమ్మ మధుమంగల్ని అరుస్తుంది, నువ్వు ఊరుకో, నీకేం అర్థం కావట్లేదు. అంత కష్టపడుతుంటే నీకు ఆనందం వస్తుందా? కృష్ణుడు అక్కడ కష్టపడి బరువు అంతా మోస్తుంటే నీకు ఇక్కడ బాగా తమాషా అయిపోయిందా ఏమన్నా? నువ్వు ఊరుకో, నోరు మూసుకొని కూర్చో పక్కన అని చెప్తుంది యశోదమ్మ. మళ్ళీ నందమహారాజు వస్తారు. నందమహారాజు అంటారు, యశోద నువ్వెందుకు అరుస్తున్నావు మధుమంగల్ని? పాపం మధుమంగల్ ఏదో మనకి కొంచెం ఓదార్చాలని అట్లా చెప్తున్నాడు. నువ్వెందుకు మధుమంగల్ని అరుస్తావు, వదిలేసేయి. ఎందుకు సీరియస్ అవుతున్నావు, అన్నిటికీ చిన్న చిన్న విషయాలకు వదిలేసేయి అని అంటారనమాట. సరే ఆ తర్వాత మళ్ళీ యశోదమ్మకి కొద్దిసేపు అలానే ఉన్న తర్వాత మళ్ళీ మధుమంగల్ ఏం చెప్తారంటే, ఆ కృష్ణ నువ్వు ఇప్పుడు ఇది ఎత్తుకొని పట్టుకుంటావు కదా, కొంచెంసేపు నువ్వు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ చెప్తాడనమాట. నేను పట్టుకుంటాను నా ఒక్క మంత్రశక్తితో అని చెప్తారు. సో మళ్ళీ యశోదమ్మ అంటుంది, కృష్ణ ఎంతసేపు పట్టుకుంటావు నాన్న, నీకు చూడు చెమటలు పోస్తున్నాయి, ఆ మొత్తం నీ కలర్ మారిపోతుంది, అసలు నీ మొహం చూస్తే వాడిపోయింది, కళ్ళు లోతుగా అయిపోయినాయి. తల్లికి అంతే కదా, పిల్లలు ఎంత బాగా ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏంటో నల్లగా అయిపోయినావు నాన్న, నువ్వు ఈ మధ్య సన్నగా అయిపోయావు అని అంటారు కదా. అట్లా యశోదమ్మ కూడా అంటుంది అనమాట.
అసలు ఎంత కష్టపడుతున్నాడు నా పిల్లవాడు అని చెప్పి తను బాధపడుతుందా. అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే తనను ఓదార్చడం కోసం చెప్తారనమాట. అమ్మ నేనేం పట్టుకోలేదు ఇక్కడ, యాక్చువల్లీ ఏంటంటే ఆ గోవర్ధన్ పర్వతమే గాల్లో ఎగురుతుంది, అసలు నేను పట్టుకోలేదు, ఊరికే ఏలు ఇట్లా తగిలిచ్చాను అంతే అని చెప్తారు. ఓహో అలాగా, అయితే నాకు ప్రూఫ్ చేసి చూపించు అని అంటుంది యశోదమ్మ. నిజమైతే అది గాల్లో ఎగురుతుందంటే మరి నువ్వు వేలు తీసేసేయి, ఎగురుతుంది కదా గాల్లో అలాగే నిలబడిపోతుంది, నువ్వెందుకు వేలు తగిలించాలి దానికి అని చెప్తుంది యశోదమ్మ. సో అప్పుడు మధుమంగల్ మళ్ళీ మధ్యలో వస్తాడు. మధుమంగల్ మధ్యలో వచ్చి మళ్ళీ ఏమంటాడంటే అట్లా కాదు యశోదమ్మ, అదేంటంటే అది గాల్లో ఎగురుతున్నా కూడా నా మంత్రబలము అలాగే కృష్ణుడి యొక్క వేలు ఈ రెండు కలిస్తేనే గోవర్ధన్ పర్వతం అట్లా గాల్లో ఉంటుంది, లేకపోతే పడిపోతుంది. అందుకే మేము ఇద్దరం కలిసి సపోర్ట్ చేస్తున్నాము, కృష్ణని డిస్టర్బ్ చేయొద్దు నువ్వు అని చెప్తాడనమాట. సో ఇలాగా అందరు ఆ అందరు చర్చించుకుంటున్నారు. కొందరు కృష్ణుని చూస్తున్నారు, అయ్యో కృష్ణుడు మన కోసం ఎంత కష్టపడిపోతున్నాడు, ఎంత బరువు మోస్తున్నాడు అని చెప్పి అందరు బాధపడుతున్నారు. అప్పుడు కృష్ణుడు కనిపించింది, అయ్యో వీళ్ళందరూ నా పైన ఏదో భారం మోపాము అని నన్ను కష్టపెడుతున్నామని బాధపడుతున్నారు, వీళ్ళందరూ ఇలా ఉండకూడదు, వీళ్ళని మూడ్ చేంజ్ చేయాలి. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ త్రిభంగ రూపం बात అని तो खारी అంటారు. पे इन स्वर किधर भी आना तो पिसा హరే पिसा కృష్ణ, देता ना पिसा దయచేసి और ఎవరో मार बैठो అన్మ్యూట్ ఉన్నారు, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో అప్పుడు కృష్ణుడు చూడండి, ఇది త్రిభంగ రూపం అంటారు. ఇదేంటంటే ఇది ఒక కాలు ఇట్లా పెడతారు చూడండి, దీన్ని త్రిభంగ రూపము అని అంటారనమాట. ఒక కాలు జస్ట్ మోపి ఉంటుంది, ఒక కాలేమో ముందుకు జస్ట్ ఇట్లా నైస్ గా ఇట్లా కాలు పైకి పెట్టడము, నడుమును కొంచెం వంచి ఉంటారు ఇక్కడ, తల కూడా కొద్దిగా వంగి ఉంటుంది, ఈ వేలితో ఇట్లా పట్టుకున్నారు. ఇంకొక ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకుండా, ఈయన కష్టపడుతున్నాడు బాధపడుతున్నాడు అన్న ఫీలింగ్ రాకుండా ఎడమ చేత్తోనేమో ఆ పని చేస్తున్నారు, త్రిభంగ రూపంలో నిలబడ్డారు, కుడి చేత్తో వేణువు తీసుకొని వాయిస్తున్నారు అన్నమాట. ఆ వేణువు ఊదడం స్టార్ట్ చేస్తారు. సో అది వింటూ అందరూ ఆ మైమర్చిపోతారు ఆ ఒక దాంట్లో. అంటే ఈయనకేం కష్టం లేదు, హ్యాపీగానే ఉన్నారు, వేణు వాయిస్తున్నాడంటే ఆ హాయిగా ఉన్నాడు, ఏం కష్టం లేదు అని అనుకుంటారు అందరూ అని చెప్పి కృష్ణుడు వేణువు వాయిస్తున్నాడు. సో మళ్ళీ మధుమంగళ్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మధుమంగళ్కి డౌట్ వచ్చింది, ఏంటి కృష్ణ ఇప్పుడు వేణువు ఎందుకు వాయిస్తున్నావు నువ్వు, ముందే మనం కష్టంలో ఉన్నాము, ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు నువ్వు వేణువు వాయిస్తే మామూలుగా నువ్వు వేణువు వాయిస్తే రాళ్ళు కరిగిపోతాయి, ఈ గోవర్ధన కొండ కరిగిపోతే, ముందే మనం కష్టంలో ఉన్నాము అని మనల్ని రక్షించే ఆ గొడుగు కాస్త ఆ గోవర్ధనగిరి రాళ్ళన్నీ కరిగిపోయి వర్షంలాగా పడితే మన మీద ఎలా మనకి కష్టమవుతుంది కదా, దయచేసి నువ్వు వేణువు వాయించొద్దు అనేసి మధుమంగల్ చెప్తాడు. సో మిగతా ఆ గోకుల వాసులందరూ ఉంటారు కదా, వృందావన్ వాసులు, వాళ్ళందరూ మధుమంగళ్ని అరుస్తారనమాట, నువ్వు ఊరుకో, కృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా వినడానికి ఎంత హాయిగా ఉంది, నువ్వెందుకు కృష్ణుడిని డిస్టర్బ్ చేస్తున్నావు, వాయించు నువ్వు అని చెప్తారు. సో అలాగా కృష్ణుడు వేణువు వాయిస్తున్నారు, ఒక సైడ్ భారం అంతా మోస్తున్నారు, ఇంకొక సైడ్ త్రిభంగ రూపంలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ అంత బరువును 7 సంవత్సరాల పిల్లవాడు, ఆయన దేవాది దేవుడు కాబట్టి మోయగలిగాడు. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇప్పుడు మనం దామోదర హారతి చేస్తున్నాం గత కొద్ది రోజులుగా, ఒక 4-5 సార్లు తిప్పే లోపల మన చెయ్యి నొప్పి పెడుతుంది, బాగా గమనించి ఉంటే. మాక్సిమం అందరికీ ఉంటుంది ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నది కరెక్టే. ఆ ఒక్క హారతి తిప్పడానికే మనకి చెయ్యి నొప్పి పెడితే ఆ కొన్ని వేల టన్నుల గోవర్ధన పర్వతాన్ని 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ఆయన ఎలా ఎత్తి పట్టుకున్నారు చూడండి. ఎంత గొప్ప లీల, ఎంత మహిమ అసలు భగవంతుడిది. సో మరి కాసేపటికి ఏమైందంటే పాపం అందరికీ కృష్ణుడిని చూస్తే చాలా బాధేస్తుంది, ఎంత కష్టపడుతున్నాడు, ఆ ఏంటో పాపం ఎంత బరువు మోస్తున్నాడు. సో వాళ్ళేమనుకున్నారంటే మేము కూడా కొంచెం సపోర్ట్ చేస్తామని, ఆ, ఇంకొక ఫోటో ఇది కాదు, ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను. ఆ, ఇది చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కట్టెలు పట్టుకొని సపోర్ట్ ఇస్తున్నారనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎంతో కొంత కృష్ణుడే ఒక్కడు కష్టపడుతున్నాడు, మేము కూడా కొంచెం సహాయం చేస్తాం ఆయనకి అనేసి అందరూ కట్టెలు ఇట్లా సపోర్ట్ పెడుతున్నారు గోవర్ధన కొండకి. అప్పుడు మళ్ళీ మధుమంగళ్ ఏమంటున్నాడంటే మీరు కట్టెలు పెడుతుంటే ఎట్లా ఉందంటే దురద పెడితే గోక్కుంటారు చూడు, అట్లా గోవర్ధన గిరిని గోకుతున్నట్టుంది ఆ కట్టెలతో,
ఆ ఆ కట్టెలు ఏం సపోర్ట్ చేస్తాయి, దానివల్ల 5 పైసలు ఉపయోగం లేదు, అందరు తీసేయండి ఆ కట్టెలు అని చెప్తాడు మధుమంగల్. ఇదిగో ఇక్కడ మధుమంగల్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు మధుమంగల్ని అరుస్తాడు, అయ్యో నువ్వు ఊరుకో మధుమంగల్, ఎందుకు అలా అంటున్నావు? ఆ పెద్దవాళ్ళందరూ నాకు సహాయం చేయాలని వస్తుంటే నువ్వెందుకు వాళ్ళని అలా బాధ పెడుతున్నావు? నాకు సపోర్ట్ చేయి, నువ్వు వాళ్ళని పట్టుకో, నువ్వు వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు అనేసి కృష్ణుడు అంటారనమాట. సో ఆ రకంగా ఎవరికి వాళ్ళు కృష్ణుడికి ఒక బాధను పంచుకోవాలని చూస్తున్నారు. అయ్యో ఎంత కష్టపడుతున్నాడు కృష్ణుడు, అయ్యో ఎంత కష్టపడుతున్నాడు, చిన్న పిల్లవాడు 7 సంవత్సరాలు పాపం, 7 రాత్రులు 7 పగళ్ళు అసలు అలాగే పట్టుకొని నిలబడ్డాడు, ఎంత కాళ్ళు నొస్తున్నాయో, ఎంత భుజాలు నొస్తున్నాయో, ఎంత చెయ్యి నొస్తుందో. వాళ్ళందరి ఆలోచన అదే ఉందన్నమాట మనసులో. కృష్ణుడి కోసమే ఆలోచిస్తున్నారు ప్రతి క్షణం. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, ఎలా ఉందంటే అక్కడ ఒక సిచ్యువేషన్, కృష్ణుడు మొత్తం చుట్టూ ఇట్లా రౌండ్ గా నిలబడుకున్నారు. కృష్ణుడు పర్వతం కింద, గోవర్ధన్ పర్వతం కింద కృష్ణుడు చుట్టూ ఉన్నారనమాట వ్రజవాసులు అందరూ. కానీ అందరికీ కృష్ణుడు తమ ఎదురుగానే ఉన్నట్టు కనబడుతున్నాడు. వీపు సైడ్ ఉన్న వెనకలు ఉన్న వాళ్ళకి కూడా, సైడ్కున్న వాళ్ళకి కూడా అందరినీ మమ్మల్నే కృష్ణుడు చూస్తున్నారు అన్నట్టుగా ఆయన ఒక లీలాశక్తి ద్వారా క్రియేట్ చేశారనమాట. ప్రతి ఒక్కరికి కృష్ణుడు ఎదురుగానే ఉన్నట్టు కనబడుతున్నాడు, అలాగే వాళ్ళని చూసి కృష్ణుడు నవ్వుతున్నట్టుగానే కనపడుతున్నాడు అనమాట. అలాగా ఒక లీల చేసి ఆయన అలా వీళ్ళందరూ మిస్ అవుతున్నారు కదా, నేను ఇందాక చెప్పినట్టు అందరూ ఎవరికి వాళ్ళు కృష్ణుణ్ణి, అయ్యో రోజంతా చూడలేకపోతున్నామే కృష్ణుణ్ణి అనే ఒక భావంలో ఉన్నారు కదా, ఆ ఒక్క బాధని కృష్ణుడు ఇక్కడ తీర్చేశారనమాట. 7 రాత్రులు 7 పగళ్ళు కంటిన్యూగా అందరూ కృష్ణుని అలా చూస్తూ ఆయన సౌందర్యాన్ని కొందరు పొగుడుతున్నారు, ఎంత కష్టపడుతున్నాడు కృష్ణుడు అని కొందరు అంటున్నారు, అయ్యో మన వల్ల ఎంత కష్టం వచ్చిందా కృష్ణుడికి అని కొందరు అంటున్నారు. ఇలాగ అందరూ కృష్ణుడిని తలుచుకుంటున్నారు, కృష్ణుడి సైడ్ ప్రేమగా చూస్తున్నారు, కృష్ణుడు వాళ్ళ వైపు ప్రేమగా చూస్తున్నట్టు కనబడుతున్నారు. సో ఇలాగా 7 రాత్రులు 7 పగళ్ళు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. అప్పటికి ఇంకా వర్షం ఆగిపోయింది. అప్పుడు సూర్యుడు రావడం స్టార్ట్ అయింది. సో అక్కడ ఏమైందంటే, ఎంత ప్రయత్నించినా, ఎంత వర్షం కురిపించినా ఇంకా సంవర్తక మేఘాల దగ్గర నీళ్లు అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళ దగ్గర ఏం ఒక్క చుక్క కూడా నీళ్లు మిగలలేదు. ఇంకా సంవర్తక మేఘాలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాయి, చెప్పారనమాట, ఇంద్రదేవ మేము చాలా ప్రయత్నం చేశాము, ఎంత చేసినా కూడా బృందావనంలో ఒక గడ్డి పరకను కూడా మేము ఏం చేయలేకపోయాము. ఆ పడిన వర్షం అంతా మొత్తం ఎక్కడవక్కడ మొత్తం కృష్ణుడంతా ఆవిరి చేసేసాడు తన సుదర్శన చక్రంతో. ఇంకా మా దగ్గర కురిపించడానికి వర్షము ఒక చుక్క కూడా నీళ్లు లేవు, కాబట్టి మేము ఏం చేయలేము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సమర్థక మేఘాలు. ఇంకా ఇంద్రుడికి అర్థం కాలేదు అసలు ఏంటి ఈ ఒక అద్భుతం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా ఇదంతా జరిగింది. ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించాడనమాట ఇంద్రుడు, ఎందుకు ఇలా జరిగింది, అసలు కారణం ఏంటి. కారణం ఏంటి అంటే సింపుల్, కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన మొత్తం సృష్టించింది. ఇప్పుడు అర్థమైంది అనమాట ఇంద్రుడికి. అప్పుడు తెలివొచ్చింది కొద్దిగా, గర్వం అణిగిపోయింది. ఇప్పుడు గర్వం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కొంచెం బుద్ధి పని చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు బుద్ధి పని చేస్తుంది. అప్పుడు అనిపించింది, ఓహో ఇది యాక్చువల్లీ కృష్ణుడి దేవాది దేవుడు, నేను నా ఒక గర్వంతో, ఈ ఒక్క ధన మదంతో కృష్ణుడు అని దేవాది దేవుడు అన్న సంగతి మర్చిపోయి నాకు నేనే గొప్పవాడిగా ఫీల్ అయ్యి ఇదంతా చేశాను, ఎంత తప్పు చేశానని. అప్పుడు కొంచెం గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది, నేను పాపం చేశాను, తప్పు చేశాను అనే ఒక భావన ఇంద్రుడిలో కలిగిందనమాట. సో ఈ వర్షం ఆగిపోగానే కృష్ణుడు చెప్పారు అందరినీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవ్వరు కదలట్లేదు, అందరు అక్కడే కూర్చున్నారు. అయ్యో వర్షం ఆగిపోయిందా అప్పుడే, ఇంకా కొంచెం వర్షం పడితే బాగుండు కదా, కృష్ణుడు చూసుకుంటూ ఇక్కడే ఉండొచ్చు అనుకుంటున్నారు అందరు. సో కృష్ణుడు ఏం చెప్పారంటే, లేదు లేదు, ఇప్పుడు దయచేసి అందరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే గోవర్ధన పర్వతం ఎక్కడ ఉన్నది అక్కడ నేను పెట్టేసేయాలి అని చెప్తారు. సరే అయితే అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ. కానీ ఇట్లాంటి వాళ్ళు కొందరు పెద్దవాళ్ళు ఏమంటారంటే, మేము కూడా కొంచెం నీకు సహాయం చేస్తాము, ఒక పని చేయి కృష్ణ, నువ్వు వెళ్ళిపో, మేము పెట్టేస్తాము యథావిధిగా ఎక్కడ ఉన్నది అక్కడ పర్వతం అని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే 7 సంవత్సరాలు పిల్లవాడు ఎత్తాడంటే ఏదో తేలిగ్గా ఉంటుంది, అది బహుశా బరువు ఉండదేమో, మనం కూడా చేసేయచ్చు కదా ఆ పని, కృష్ణుడు ఇంతసేపు చేశాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. సరే అని చెప్పి కృష్ణుడు జస్ట్ కొంచెం వేలి ఇట్లా కదిలిచ్చారు, అంతే. వాళ్ళు సపోర్ట్ పెట్టిన కట్టెలు ఇరిగి ముక్కలైపోయాయి అన్నమాట.
ఇంకా వాళ్ళు భయపడ్డారు, అమ్మ బాబాయ్ ఇది కాదు మన వల్ల అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు ఆ గోవర్ధన కొండని వాళ్ళందరి ముందరే ఎక్కడున్న దాన్ని అక్కడ మళ్ళీ నార్మల్ గా పెట్టేశాడు. కానీ ఎవ్వరికి అర్థం కావట్లేదు కృష్ణుడు దాన్ని ఎలా ఎత్తాడో, ఎలా దాన్ని మళ్ళీ దాని ప్లేస్ లోకి పెట్టేశాడు అనేది ఎవ్వరికి అర్థం కాలేదు. వాళ్ళ కళ్ళ ముందర జరిగినా కూడా దాన్ని అర్థం చేసుకోలేవు. దేవుడి లీలలు మనం అర్థం చేసుకోలేం. భగవంతుడి లీల చాలా నిగూఢంగా ఉంటాయి. అది అర్థం చేసుకోవాలంటే చాలా చాలా కష్టం. సో ఎవరికి అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు ఇంద్రుడు క్షమాపణ వేడుకోవడానికి వస్తారనమాట. సో మనం ఇక్కడ యాక్చువల్లీ స్టాప్ చేద్దాము. ఇంకొకసారి టైం ఉంటే ఇంకా 15 నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఇది చెప్పాలంటే, కాబట్టి నేను ఇక్కడ విరామం తీసుకుంటాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री कृष्ण जय भगवान की जय, जगत गुरु जय श्रील प्रभुपाद की जय. जय जय సో మనము దామోదర హారతి స్టార్ట్ చేస్తాము. హరే కృష్ణ. సో నేను ఇక్కడ స్టాప్ చేశాను. ఇంకా కొంచెం స్టోరీ ఉంది, 15 మినిట్స్, చాలా లేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నాకు బహుశా టైం దొరికితే నేను తీసుకుంటాను ఇంకొక రోజు. తప్పకుండా ఇది కంప్లీట్ చేస్తాను. ఇంకా జస్ట్ కొంచెమే ఉంది. ఒక ఇంద్రుడు వచ్చేసి కృష్ణుడి ముందర ప్రార్థనలు అర్పించడము, సంథింగ్ క్షమాపణ చెప్పడము, తర్వాత కృష్ణుడు ఆయనకి నీ యొక్క డ్యూటీ ఏదైతే ఉందో నువ్వు అలాగే చేసుకో, కానీ నీ గర్వం అనేది వదిలిపెట్టేసే అని చెప్తారు. సో అదొక చిన్న ఘట్టం మిగిలిపోయింది. మనం ఇంకొక రోజు చూద్దాం, దాన్ని డీటెయిల్ గా చూద్దాము. నేను అట్లా బ్రీఫ్ గా చెప్పాలనుకోవట్లేదు కాబట్టి ఇంకొక రోజు చూద్దాం దాన్ని. ఇది చాలా చాలా అందమైన లీల. ఇంకా ఇప్పుడు ఈరోజు నేను చెప్పింది చాలా తక్కువ. దీన్ని ఇంకా చెప్పాలంటే 4 గంటల సేపు చెప్పొచ్చు. అంత టైం మన దగ్గర లేదు కాబట్టి నేను చాలా షార్ట్ గా చేసి చెప్పాను. దయచేసి మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పొచ్చు. లేదంటే మనము దామోదర హారతి స్టార్ట్ చేసుకుంటాం. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది మాతాజీ మీరు చెప్తుంటే. అసలు ఈ లోకంలో మేము లేము, అక్కడికి వెళ్ళిపోయాము మేము కూడా. అలా చెప్పారు మీరు. నిజంగా ఆ గోవర్ధనగిరి పర్వతం కింద మేము కూడా ఉన్నామా అనిపిస్తుంది మనసుకి. అంత బాగా చెప్పారు మీరు. వీలైతే మీరు కంప్లీట్ చేయండి మాతాజీ, మీకు కుదిరిన. షూర్ మాతాజీ. నాకు అంటే దొరికితే ఇంకొక రోజు. ఇప్పుడు టైం సరిపోదు. మీరు అందరూ కూడా పాపం చాలా సేపటి నుంచి కూర్చున్నారు. ఇప్పుడు నేను మీ టైం ఇంత తీసుకోలేను కాబట్టి ఇక్కడ స్టాప్ చేశాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది మీరు చెప్తున్నప్పుడు చెప్పండి మాతాజీ. హారతి తర్వాత అడగమంటారా? లేదు పర్వాలేదు, చెప్పండి. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, పెట్టాను, చెప్పండి. అయితే కీడు చేసే వాళ్ళందరూ, చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ యజమాని దీని వలన ఆర్డర్ మీద వాళ్ళు చేయాల్సి వచ్చింది అని అన్నారు కదా. చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని మనం అనుకోకూడదు అని అర్థం చేసుకోవాలి అని గురువులు భాష్యం చెప్పారు అని అన్నారు కదా. అయితే ఇప్పుడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి తరపు నుంచి చేసిన వాళ్ళు అందరూ కూడా ఇష్టంగా చేసిన వాళ్ళు కొంతమంది లేరు కదా. అవును మాతాజీ, లేరు. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, ఆ తర్వాత అశ్వత్థామ ఇష్టంగానే చేశాడు మాతాజీ. అశ్వత్థామ దుర్యోధనుడికి చాలా గొప్ప స్నేహం ఉంది కాబట్టి ఆయన ఇష్టంగానే చేశాడు. కానీ భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళు ఇష్టంగా చేయలేదు. వాళ్ళని అంటే యాక్చువల్లీ భీష్ముడు చూస్తే మనము ఆయన వాళ్ళ తండ్రికి మాట ఇచ్చాడు, ఎవరైతే ఈ యొక్క హస్తినాపురం యొక్క సింహాసనం మీద అధిష్ఠించి ఉంటారో వాళ్ళ పక్షంలోనే నేను పనిచేస్తాను, ఆ సింహాసనం కోసం పనిచేస్తాను. సో ఆ కురుక్షేత్ర యుద్ధ టైంలో ఉన్నది ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు కాబట్టి వాళ్ళ సైడ్ ఆయనకి చేయాల్సిన పరిస్థితి ఉంది, చేశారు. ఇప్పుడు సైన్యము కూడా అంత సైన్యము కూడాను అందరూ ఇష్టంతో చేసుంటారని అనుకోలేం కదా. ఎస్ మాతాజీ, అయిష్టంగా కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, నేను అందే చెప్పిందనమాట. ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళని మనం డిసైడ్ చేయలేము. చెడ్డ పని చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. కొందరు పరిస్థితుల వల్ల కావచ్చు, కొందరు ఫోర్స్ వల్ల కావచ్చు, కొందరు వాళ్ళ యజమాని చెప్పాడని కావచ్చు, కారణం ఏదన్నా అవ్వచ్చు. చెడ్డ పని చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళని మనం డిక్లేర్ చేయలేము అన్నమాట.
అయితే ఇప్పుడు మన కృష్ణుడి ఈ సైన్యము కూడా దుర్యోధనుడి తరపు నుంచి పోరాడతారు కదా. ఎస్ నారాయణ సేన వాళ్ళు ఆపోజిట్ పోరాడారు. నిలవాల్సి వచ్చింది. అంటే అవును, ఇప్పుడు మాట కృష్ణుడు ఇచ్చారు కదా చెప్పడం కృష్ణుడు. మూలాన కరెక్ట్. కృష్ణుడు చెప్పడం మూలాన వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్ కరెక్ట్ మాతాజీ, కృష్ణుడికే ఆపోజిట్ గా చేయాల్సి వచ్చింది. పోరాడాల్సి వచ్చింది. అవును కరెక్ట్. ఆయన మాట ఇచ్చారు కదా. ఆ, ఆయన అడిగారు నేను కావాలా నారాయణ సేన కావాలా అని. ఉమ్, సో దుర్యోధనుడు నాకు నారాయణ సేన కావాలి, నిన్నేం చేసుకుంటాను, నువ్వు యుద్ధం చేయనన్నావు, బాణాలు పట్టుకొని అన్నావు, ఇప్పుడు నీలాంటి వారిని పెట్టుకొని నేనేం చేయను, నాకు నారాయణ సేన అయితే చాలా కొన్ని వేలల్లో వస్తారు, సేన నా తరపున పోరాడతారు. కృష్ణుడు వద్దనుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని తీసుకున్నాడు, ఈయన నారాయణ సేనని తీసుకున్నాడు. అలాగా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడాను పరిస్థితుల ప్రభావం వల్ల అంతే మాతాజీ, కరెక్ట్. అలా అయ్యారు అని ఎస్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ అంతే మాట మాతాజీ. చెప్పినప్పుడు నాకు మహాభారత యుద్ధంలోన ఇవన్నీ విభజనలు జరిగాయి, వీళ్ళందరూ ఇలా చేశారు కదా, నిలబడి పోరాల్సి వచ్చింది అనేది కరెక్ట్ ఒకటి. మాతాజీ, కరెక్ట్. అదే ఇంకొక విషయం ఏంటంటే, అందుకనే మనము ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా నిందించేటప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ 1-10 సార్లు ఆలోచించాలి. ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేశారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి. మనమేం చేస్తామంటే మన తరపున జడ్జ్ అయిపోతాము, వాళ్ళ తరపున లాయర్ అయిపోతాం, వాళ్ళ తరపున జడ్జ్ అవుతాం, మన తరపున లాయర్ అవుతాం అన్నమాట. సో అందుకే ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయొద్దు అని అంటారు. దానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళ తరపున మనం జడ్జి లాగా తీర్పిచ్చేస్తాము. అదే మన పక్షం వచ్చినప్పుడు మనం లాయర్ లాగా వాదిస్తాం, ఇలా కాదు నేను చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ అని అంటాం. ఎదుటి వాళ్ళ విషయం వచ్చినప్పుడు ఏం జడ్జి చేస్తామంటే వీడు ఇలాంటి వాడే, వీళ్ళు ఇలా చేసి ఉంటాడు, వీడు ఇట్లాంటి వాడే నాకు తెలుసు, మనమే డిక్లేర్ చేస్తాం, మనమే జడ్జ్ చేస్తాం. సో ఈ భావన ఉండకూడదు అనమాట. ఏదైనా చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు చేశారు. సో చెడ్డ పని చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, పైకి మంచి పనులు చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. భావన లోపల చెడు పెట్టుకొని కూడా పైకి మంచిగా నటించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ ప్రపంచంలో. కాబట్టి పైకి చూసి మనం ఏది డిసైడ్ చేయొద్దు అనేది మనం నేర్చుకోవాలి అన్నమాట. ఈ లీలలోన ఎన్నెన్ని విషయాలు ప్రభుపాదుల వారు భాష్యం చెప్పిన తీరు, ఎన్ని చాలా బాగుంది. రకాలుగా మనం ఆలోచన చేస్తాము, ఎంత ఇంకా డీప్ గా చెయ్యాలి అనే ఒక భాష్యము చాలా 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 బాగుంది. అద్భుతంగా మాకు ఉంది మాతాజీ, వివరిస్తాం. చాలా అద్భుతంగా ఉంది. అండ్ యాక్చువల్లీ ఇది ఓన్లీ శ్రీమద్ భాగవతంకి సంబంధించే కాదు. నేను వేరే ఒక క్లాస్ లో గౌరాంగ్ దర్శన్ ప్రభు అని ఉన్నారు. సో వారు ఏం చేశారంటే ఇది కాకుండా ఇంకా ఒక 10 పురాణాల నుంచి కూడా ఈ గోవర్ధన్ లీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసి ఆయన చెప్పారు. అక్కడి ఉమ్. నుంచి నేను తీసుకున్నాను. ఆ, గర్గ సంహిత, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చాలా పురాణాలు ఉన్నాయి కృష్ణుడి ఈ లీలకు సంబంధించినవి. సో అక్కడ నుంచి తర్వాత ఈ శ్రీమద్ భాగవతంకి సంబంధించి జీవ గోస్వామి అనే ఆయన కూడా భాష్యం రాశారు. సో ఆయన కూడా ఇస్కాన్కి సంబంధించిన ఒక గోస్వామి. ఉమ్. సో ఆయన కూడా చాలా అద్భుతంగా వివరించారనమాట ఈ లీలను. అక్కడ నుంచి చాలా తీసి ఆయన చెప్పారు. సో అక్కడ నుంచి నేను పాయింట్స్ తీసుకొని ఇక్కడ ప్రెజెంట్ చేశాను. శ్రీమద్ భాగవతము అండ్ ఆ ఒక క్లాస్ కలిపి నేను ఒక ప్రిపరేషన్ అచ్చా. చేసుకుని ఓకే. చేశాను అనమాట. అంటే ఈ వైష్ణవులు అనే వాళ్ళు, ఆ భక్తులు, భగవద్భక్తుల్ని వైష్ణవులు అంటున్నాం కదా మనము. కరెక్ట్, విష్ణు సో భక్తులే వైష్ణవ. వాళ్ళ యొక్క ఈ ప్రతి ఒక్క లీలలోనూ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉన్నతి, కృష్ణునికి ఎంత దగ్గరగా, ఎంత డీప్ గా వాళ్ళు వెళ్ళి ఉంటే, ఆధ్యాత్మికంగా వాళ్ళ భక్తి ఎంత పరాకాష్ఠకుంటే ఇంత ఆలోచనలు వస్తాయి. ప్రతి ఒక్క లీలలోనూ ఆ ఇది ఉన్నతావస్థని చూడగలగాలి అని అంటే ఎంత గొప్ప వైష్ణవులై ఉండాలి వాళ్ళు. ఇంత వాళ్ళు యాక్చువల్లీ చక్కగా మాతాజీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు. కొందరు గోస్వాములు అయితే డైరెక్ట్ గా భగవంతుడి లీలల్ని చూసేవాళ్ళు, డైరెక్ట్ గా చూసేవాళ్ళు, ఆ లీలల్లో పాల్గొనే వాళ్ళు కూడా చాలా మంది గోస్వాములు ఉన్నారు. మనం కొన్ని బుక్స్ చదివితే రెఫర్ చేస్తే మనకు తెలుస్తుంది. సో మనకి అందువల్లే వాళ్ళు అదే కదా. అంత విపులంగా వివరించగలిగారు. మనం దామోదర్ లీలలో చూస్తే పాల యొక్క మనస్తత్వం ఏంటి, పూల యొక్క మనస్తత్వం ఏంటి అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా లీలలో వాటికి జీవం ఉంది, భగవంతుడి కోసం ప్రతిదీ సేవ చేయాలని చూస్తున్నాయి. సో అక్కడ మనం వాటి భావం తెలుసుకోవాలంటే
అలా వాళ్ళు లీలల్లో లీనమైపోయి ఆ లీలలో పాల్గొని ఆ విషయాలన్నీ సేకరించి మనకు అందించారు కాబట్టి మనము ఇంత తెలుసుకోగలుగుతున్నాం. మనం అదృష్టవంతులం యాక్చువల్లీ. అంటే ఈ లెక్కన మనము ఆలోచన చేస్తే జయదేవుని అష్టపదులు ఆయన కళ్ళకు కనిపిస్తుంది అని కరెక్ట్. జయదేవుడి కూడా అంతే. సేమ్ జయదేవుడు అష్టపదులు కానీ అష్టపది. త్యాగరాయ స్వామి కృతులు కానీ కరెక్ట్ మాతాజీ. అన్నమాచార్యుల వారి కీర్తనలు కానీ అంటే వీళ్ళన్నీ వాళ్ళకి అనుభవంలోకి వస్తూ కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు మనకు వాల్మీకి మహర్షి రామాయణం రాశారు అంటే అది అంతా ఆయనకి ఆ రాముని యొక్క మనస్తత్వము లక్ష్మణుని యొక్క మనస్తత్వము ఇవన్నీ కళ్ళకు గోచరిస్తూ వాళ్ళు అనుభవించి రాసినవి అని అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. అవును మాతాజీ, కరెక్ట్ మీరు చెప్పింది. సో మనము చాలా దామోదరాష్టకంకి వెళ్దాం. చక్కటి వివరణ ఇచ్చారు మాతాజీ. చాలా ధన్యవాదాలు చాలా మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.